దేవుడి కోసం ఇచ్చిన సొమ్ము దేవుడికే చేరాలి. ఒక్క రూపాయి కూడా దారి మళ్లదు. ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. హుండీలో పడిన కానుకలను పరకామణిలో లెక్కించి ఆ మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వరకు ప్రతి దశలో పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటైంది. అత్యంత అరుదుగా పరకామణి లెక్కింపుల సమయంలో చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కానీ విజిలెన్స్ అధికారుల నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక శ్రద్ధ, సాంకేతిక పరిజ్ఞానం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. శ్రీవారి ఆలయం నుంచి నిండిన హుండీలను గుడి నుంచి బయటకు తీసుకొచ్చి కొండపైనే ఉన్న పరకామణి కార్యాలయానికి చేర్చి లెక్కింపు తర్వాత బ్యాంక్ అధికారులకు అప్పగించే వరకు ప్రతి దశ పక్కాగా జరుగుతుంది. దీనిని టీటీడీ విజిలెన్స్ విభాగం పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తుంది. కరెన్సీ లెక్కింపు, విదేశీ కరెన్సీ వర్గీకరణ, బంగారం, వెండి వస్తువుల నిర్వహణ వంటి అత్యంత విలువైన ప్రక్రియలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సిబ్బందికి, పరకామణి సేవలో పాల్గొనే వారికి ప్రత్యేకమైన నిబంధనలు అమలు చేస్తారు. గతంలో పరకామణి లెక్కింపులో విధులలో టీటీడీ రెగ్యులర్ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, శ్రీవారి సేవకుల ద్వారా నిర్వహించేవారు. అయితే టీటీడీలో ఉద్యోగుల విరమణ, క్లాస్ 4 సిబ్బంది కొత్త నియామకాలు లేనందున సిబ్బంది కొరత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్స్ ఆఫ్ సెల్ఫ్ ఎంగేజ్మెంట్ ద్వారా సంయుక్తంగా హుండీ లెక్కింపును అంగీకరించారు. 2024 ఫిబ్రవరి 1 నుంచి ఏబీఆర్ ఈపీఓ ఎస్సీ నుంచి 139 మందితో పాటు అవసరాన్ని బట్టి గరిష్టంగా 260 మంది శ్రీవారి సేవకులను వినియోగించుకుంటున్నారు. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు దగ్గర నుంచి వివిధ ట్రస్టులకు దాతలిచ్చే విరాళాల స్వీకరణ వరకు టీటీడీ పూర్తి పారదర్శకత పాటిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా 1738 కోట్ల ఆదాయం వచ్చింది. ఏడాది దాదాపు 1880 కోట్లు వస్తుందని అధికారులు అంచనా. 2025-26లో టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు 130 కోట్ల విరాళాలు అందగా ఏడాదిలో 140 కోట్లు వస్తాయని భావిస్తున్నారు. వివిధ బ్యాంకులలో టీటీడీకి ప్రస్తుతం సుమారు 17,000 కోట్ల నగదు డిపాజిట్లతో పాటు 12,000 కిలోల బంగారం డిపాజిట్లు ఉన్నాయి.